మహారాజా రవితేజ చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూడగా ఎట్టకేలకు ఇరుముడి రూపంలో ఆయనకు మంచి బ్లాక్ బస్టర్ లభించింది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అరిస్తున్న రవితేజకు ఇన్నాళ్లకు మంచి సక్సెస్ లభించడంతో ఆయన ఆనందంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం సోమవారం హైదరాబాద్లో ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ పేరిట ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ సందర్భంగా ఎంతో మంది సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకోగా అందులో బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన కామెంట్లు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ ఈమెకిచ్చిన బంపర్ ఆఫర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రవితేజ హీరోగా, ప్రియాభవాని శంకర్ హీరోయిన్ గా, బేబీ నక్షత్ర రవితేజ కూతురిగా నటించిన చిత్రం ఇరుముడి. బేబీ నక్షత్ర ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమా సోల్లో ఒకరిగా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. అలాంటి ఈమె ఇటు ప్రెస్ మీట్ వేదికపై తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో కూడా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇదే వేదికపై ఇరుముడి మూవీ మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన ప్రముఖ నిర్మాత రవిశంకర్ స్టేజ్ పై మాట్లాడుతూ రవితేజ కూతురిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్రకి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో నక్షత్ర హీరోయిన్ అవ్వాలని కోరుకుంటే, ఆమెకు ఆలోచన ఉంటే తనను మా కూతురుగా భావించి హీరోయిన్ గా ఆమెను ఇండస్ట్రీకి లాంచ్ చేస్తాం. ఆమె పేరులోనే స్టార్ ఉంది, అద్భుతంగా నటించింది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు నిర్మాత రవిశంకర్. మొత్తానికైతే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇరగదీసేసిన ఈమెకు హీరోయిన్ గా ఇంట్రెస్ట్ ఉంటే తమ బ్యానర్ ద్వారానే లాంచ్ చేస్తామని ప్రకటించడం నిజంగా నక్షత్ర అందుకున్న అతిపెద్ద బంపర్ ఆఫర్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తమ కూతురిలా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో మైత్రి మేకర్స్ గొప్ప మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. నక్షత్ర గురించి, నక్షత్ర తల్లి గురించి డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ, నేను నక్షత్ర పర్మిషన్తోనే ఈ వేదికపై మాట్లాడుతున్నాను. సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలని, ధైర్యంగా పెంచాలని చెప్తూ ఉంటాం కదా. నక్షత్ర లాంటి ధైర్యం, గట్టి గుండె ఉన్న చిన్నారిని నేను ఇంతవరకు చూడలేదు. షూటింగ్ ప్రారంభించినప్పుడు నక్షత్రకు తెలుగు విషయంలో చాలా భయం ఉండేది. తప్పులు వస్తాయేమో అని ఇబ్బంది పడింది. తెలుగు, మలయాళం రెండూ తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ను ఆమెతో ఉంచి ప్రతి విషయాన్ని 2 భాషల్లో వివరించేలా చేశాను. నక్షత్ర చిన్న చిన్నగా తెలుగు నేర్చుకుని సులభంగా డైలాగ్స్ చెప్పడం ప్రారంభించింది. ముఖ్యంగా మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ తండ్రిని ఊహించుకుని చెయ్యని నేను కొన్ని ఎమోషనల్ సీన్స్ గురించి చెప్తే దానికి నక్షత్ర నాకు తండ్రి లేరు అని చెప్పింది. ఆ క్షణం ఊహించుకోలేకపోయాం. ఇక నక్షత్రకు తండ్రి గుర్తొచ్చి మరింత బాధపడుతుందని భావించి, పర్లేదు సందర్భాన్ని ఇమాజిన్ చేసి నువ్వు ఎంత ఎమోషన్ తీసుకురాగలవో అంతా తీసుకురా అని చెప్పాం. కానీ క్లైమాక్స్లో నక్షత్ర అద్భుతంగా నటించింది. చివరి 20 నిమిషాల్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆ సన్నివేశాలన్నింటినీ ఆ చిన్నమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. ముఖ్యంగా తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నంత భరోసానిస్తూ ఆమె తల్లి ఆమెను చాలా గొప్పగా పెంచుతుంది అంటూ ప్రశంసలు కురిపించారు.